ఏం కర్రీ అని చూస్తున్నారా? చాలా టేస్టీ కర్రీ అండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి, చేసి చూపించేస్తాను. ఈరోజు మనం బఠానీ, పాలకూర, చుక్కకూర అలాగే టమాటా కలిపి వంటకం చేసుకోబోతున్నాము. మనం చేసుకోబోయే ఈ పాలకూర, చుక్కకూర, బఠానీ, టమాటా కలిపి చేసుకోబోయే ఈ కూరలో పుష్కలంగా ఉన్నాయండి. ఫైబర్స్ కానీ, విటమిన్స్ కానీ, అలాగే ప్రోటీన్స్ కానీ పుష్కలంగా లభిస్తాయండి ఈ కర్రీ తినడం వల్ల. ఈ చలికాలంలో మనకి పచ్చి బఠానీ విరివిగా లభిస్తుందండి. చాలా బాగా వచ్చింది, మార్కెట్లో బాగా దిగుతుంది. పచ్చి బఠానీలు తెచ్చేసుకొని మనం కాయలు తెచ్చేసుకొని ఒలిచి పెట్టేసుకున్నాం అనుకోండి, ఏ కర్రీలోనైనా అలా వేసేసుకొని ఇలా కమ్మగా చేసేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగానే మనకి ప్రోటీన్స్, విటమిన్స్ బఠానీలో కే విటమిన్, ఏ విటమిన్ పుష్కలంగా లభిస్తాయండి. కాబట్టి ఈ ఆకుకూరతో కలిపి తిన్నామనుకోండి, ఫైబర్స్తో పాటు మనకి ఇవన్నీ లభిస్తాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి. ఇక నేను 3 చుక్కకూర కట్టలు, 3 పాలకూర కట్టలు, అలాగే కొన్ని బఠానీలు కావాల్సినన్ని వేసుకోవచ్చండి. అలాగే ఒక 3 టమాటాలు తీసుకున్నాను వేయడానికి. ఒక 3 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిగడ్డలు రెడీ చేసుకున్నాను. స్టవ్ మీద గిన్నె పెట్టేసేసుకున్నాను. అన్నీ కట్ చేసుకున్నాను కదండి. ఆకుకూర ముందుగానే శుభ్రంగా కడిగి తర్వాత కట్ చేసుకున్నానండి. అది పక్కకు పెట్టుకున్నాను. నేను తక్కువగానే చేసుకుంటున్నానండి. అలాగని ఆకుకూర ఎక్కువగా చేసుకున్నా తినలేరు కాబట్టి చూసి చేసుకోండి. చుక్కకూర, పాలకూర సమానంగా తీసుకుంటున్నామండి. చుక్కకూర పులుపుగా ఉంటుంది. అలా అని మనం టమాటా వేయకుండా ఉంటే కమ్మదనం రాదండి. కాబట్టి నేను టమాటా కూడా వేసుకుంటున్నాను. ప్లస్ గుజ్జుగా రావాలి కర్రీ అంటే టమాటా వేసుకోవాల్సిందే. గిన్నె పెట్టేసుకున్నాను. మందంపాటి గిన్నె పెట్టుకోండి, చక్కగా ఉడుకుతుంది కర్రీ. మందంపాటి గిన్నె పెట్టేసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసేసుకోండి. ఇందులో జీలకర్ర వేయడం అస్సలు మర్చిపోకండి. తాలింపులో మొదటిగా వేయాల్సింది ఆయిల్ వేడెక్కగానే జీలకర్ర వేసేసుకోండి ఫస్ట్. ఇక నేను ఆయిల్ వేడెక్కగానే జీలకర్ర వేసేసుకుంటున్నానండి. వేసుకున్న జీలకర్ర కాస్త చిటపటలాడగానే మనం తరిగి రెడీగా పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ముందు అవి వేసేసుకున్నాం అనుకోండి, అవి కాస్త ఎర్రగా వేగే వరకు ఆగి మిగతా ప్రాసెస్లోకి వద్దాము. ముందైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలా వేసేసుకోండి. వేసేసుకున్నాక మనం వెంటనే చేయాల్సింది పసుపు వేసుకోవడం అండి. కాస్త పసుపు ఎక్కువగానే వేసుకోండి, కమ్మగా ఉంటుంది కర్రీ, కలర్ఫుల్గా కూడా ఉంటుంది. అలా అని మరీ ఎక్కువగా కాదండి, చూసి వేసుకోండి. పసుపు వేసుకున్నాక ఒక్కసారి బాగా కలిపేసుకొని మనము ఈ ఉల్లిపాయలు ఎర్రగా వేగనివ్వండి. ఆ తర్వాతే ఆకుకూర వేసుకుందాము. ముందైతే ఉల్లిపాయలు బాగా వేగాలండి, అలా వేగాలి. ఆ తర్వాతే మనము మిగతావి వేసుకోవాలని చెప్పాను కదా. ఈలోపు మనం రెడీగా పెట్టుకున్న పచ్చి బఠానీ ఆ ఉల్లిపాయలతో పాటు వేపేసుకుందాము. ఉల్లిపాయలు ఇంకాస్త వేగుతాయి. పచ్చి బఠానీ కూడా వేశాక ఒక 2 నిమిషాల పాటు ఉల్లిపాయలను కూడా వేగనివ్వండి. అలాగే బఠానీలు కూడా వేగిపోతాయి. ఆ తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కంపల్సరీ వేసుకోండి, కమ్మగా ఉంటుంది కర్రీ. వేసుకోకపోయినా నడుస్తుందండి, కానీ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అవి కాస్త వేగగానే మనం రెడీగా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేసినట్టుగా ఒక 1/2 స్పూన్కి తక్కువగా వేసుకుంటున్నానండి, అంటే క్వాంటిటీని బట్టి. అది కూడా వేసుకున్నాక ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయే వరకు కాస్త వేగనివ్వండి. ఆ తర్వాత మనం ఆకుకూర వేసేసుకుందాము. నేనైతే మొత్తం ఒకేసారి వేసేసుకుంటున్నానండి. ఆకుకూర మొత్తం అలా వేసేసేయండి. ఆకుకూర వేశాక ఏమాత్రం కదపకండి, అలానే ఉంచేసేయండి. ఇక టమాటా కూడా కట్ చేసేసుకొని ఆ ఆకుకూర మీద అలా వేసేసేయండి. టమాటాలు సన్నగా కట్ చేసుకోండి, తొందరగా మగ్గుతాయి. ఆ ఆకుకూర మీద ఆ టమాటాలు కూడా వేసేసి మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మనం ఇంతవరకు ఉప్పు వేయలేదండి, ముందు ఉప్పు వేసేసుకుందాము. ఆకుకూరలు వండేటప్పుడు ఎప్పుడైనా సరే ఉప్పు కాస్త తక్కువగా వేసుకోండి. ఎందుకంటే అందులో సహజంగానే ఉప్పు ఉంటుంది అంటారు, అందుకని కాస్త తక్కువగా వేసుకోండి. ఉప్పు కూడా వేసుకున్నాక సరిపడా కారం కూడా వేసేసుకోండి. నేనైతే కారం కాస్త ఎక్కువగానే తింటానండి, కాబట్టి 2 స్పూన్స్ వరకు వేశాను. ఉప్పు వేసుకున్నాము, కారం వేసుకున్నాము. ఇక ఏమాత్రం కదపకుండా మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అలా వదిలేసేయండి, సిమ్లో పెట్టేసి. ఇక చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. టమాటాలు కూడా గుజ్జులా ఉడికిపోతాయండి. అలా కదపకుండా వదిలేయాలి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు. అంటే మీరు పెట్టిన మంటను బట్టి అండి, కింద ఫ్లేమ్ని బట్టి. ఒక్కసారి బాగా కలిపేసేసుకొని మనం అలా మరొక 2-3 నిమిషాల పాటు వదిలేద్దాము మూత పెట్టేసి. అంతా బాగా కలిసేలా కలిపేసుకున్నానండి. ఇక మూత పెట్టేస్తున్నాను. మరొక 2 నిమిషాల పాటు అలా సిమ్లోనే ఉంచేసి ఉడకనిద్దాము. అంతే అండి, ఇంకా వేయాల్సిన ఐటమ్స్ ఏమీ లేవండి. కర్రీ రెడీ అయిపోయినట్టే మనకి. ఒక్కసారి బాగా కలిపేసుకొని కూర బాగా మగ్గింది అనిపించింది అనుకోండి, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతే, మనకు కావాల్సిన పాలకూర, చుక్కకూర, టమాటా వేసి బఠానీ వేసుకున్న కూర చక్కగా రెడీ అయిపోయినట్టే అండి. అంత కమ్మగా ఉంటుందండి, పులుపు ఉంది కాబట్టి. బఠానీలు వేసుకున్నాము, అలాగే పాలకూర, చుక్కకూర. ఇక కమ్మదనం రాకుండా ఉంటుందా అండి కర్రీకి? వేడి వేడి రైస్లో కానీ, పుల్కాలతో కానీ, రోటీతో కానీ ఎలా తిన్నా సరే ఈ కర్రీ చాలా బాగుంటుందండి. కాబట్టి ఒక్కసారి ఈ చలికాలంలో బఠానీలు బాగా దొరుకుతున్నాయండి, సంతలో కానీ మార్కెట్లో కానీ.
ఒకసారి వెళ్ళేసి మీరు కాయలు తెచ్చేసుకొని ఒలిచి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి, ప్రతి కర్రీలో వేసేసుకోవచ్చండి బఠానీలు. చెప్పాను కదా, ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ప్రోటీన్స్, విటమిన్స్. ఇక మీకు తెలియాలంటే కనుక యూట్యూబ్లో కొట్టి చూడండి, ప్రయోజనాలన్నీ తెలిసిపోతాయి. కాబట్టి ఇలా కర్రీ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇంకెందుకండి ఆలస్యం, తెచ్చేసుకోండి, చేసేసుకోండి, ఇలా కమ్మగా వడ్డించండి అందరికీ. నేను చేసిన కర్రీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.